మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం కానించి మనం చదువుకుందామండి. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం కానించి చదువుకుందామండి. అంతలో ఒకనొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగిను. 22 అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రమును కంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కాకుల సంగతిని విచారించి చూడండి. అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు కూడా చెబుతున్న మాటలు బట్టి నాతో మాట్లాడుతున్న బట్టి ఒక శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క సమయాలలో దేవుడు ఆ యొక్క దినాల్లో చెబుతున్న మాటలు బట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి గురించి సంభావిస్తూ ఆ ప్రాంతంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమనంటే ఒక వ్యక్తి ధనవంతుడై భూమి సమృద్ధిగా ఆ యొక్క జీవితంలో పండి ఉంది. ఒక పంట వేసాడు ధనవంతుడు. ఈ పంట పండింది, బాగా పండింది. అయితే ఈ కొట్లలో సమృద్ధిగా కొట్లలో ధాన్యం సమకూర్చుకున్నాడు. ఈ యొక్క ధాన్యమంతా సమకూర్చుకున్న తర్వాత ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి తన సమకూర్చుకున్న దాన్ని బట్టి తన కొట్లలో స్థలము చాలలేదని కొట్లు కొంచెం పొడిగించాడు. వాటిని కొంచెం ఎడల్పు చేసి ఆ కొట్లలో సమృద్ధిగా ఇవి నింపబడినట్లుగా, అంటే ఉన్నదానికి ఎక్కువైపోయింది. అది ఇక సమృద్ధిగా ఆ యొక్క పంట పడింది, విస్తారమైన పంట పండడం కాబట్టి అతడు ఆ విస్తారమైన దానిని సమృద్ధిగా దాన్ని కొట్లలో ధాన్యం సమకూర్చుకున్నాడు. దీన్ని బట్టి తన స్థితిని బట్టి అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే ఆ యొక్క తాను ప్రాణముతో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే తన యొక్క ఇష్టానుసారంగా అనేక సంవత్సరాలు నేను గడపచ్చు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, ఇక తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుంటూ అని. అయితే ఇక్కడ ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో మనిషి యొక్క స్థితి ఏ పరిస్థితిలో ఉన్నారంటే సంపాదన అనే మనసు కలిగి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ ఆ యొక్క ధనవంతుల యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అనేక సంవత్సరాలు నేను గడపచ్చు, అనేక సంవత్సరాలు నాకు కలిగిన ఆస్తి, నేను సంతోషంగా సుఖిస్తాను, త్రాగుతాను, సుఖిస్తాను, భుజిస్తాను, చేస్తాను, తింటాను అని చెప్పుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు బట్టి ఆ యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే, అయా ధనవంతుడా, ఓ ఎర్రివాడా, దేవుడు ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటే, నీ ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరివను అంటున్నాడు.
అంటే ఇక్కడ ఈ ఉపమాన రీతితో దేవుడు ఆ యొక్క వ్యక్తితో చూస్తున్నాడు. అయితే దేవుని ఎలా ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని చెప్పాను అంటున్నాడు. అంటే దేవుని కొరకు తన జీవితాలను అప్పగించుకుంటే తగిన సమయంలో దేవుడు ప్రతిదానికి ఏ విధంగా కాకుల గురించి మీరు విచారించి తెలుసుకోండి. ఆయన కాకుల గురించి మీరు చూడండి, వాటి గురించి మీరు తెలుసుకోండి. అవి ఎవరు వాటికి ఏమాత్రము సమకూర్చబడి పంటలు వేసి సమకూర్చుకొని దాన్ని చేసుకోలేదు, కానీ తగిన సమయంలో దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క కాకులకి అప్పగిస్తున్నాడు కదా ఆహారం. మీరు కూడా మీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా ఏమి తిందుమా ఏమి త్రాగుదామని మీ యొక్క దేహంలో గురించి కానీ మీ యొక్క ప్రాణముల గురించి కానీ మీరు చింతపడవద్దు. మీ ప్రాణముల గురించి మీరు చింతపడవద్దు. ఎందుకంటే పోషించగలిగిన దేవుడు మనకుండగా ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో అనుకుంటున్న నా ప్రాణమా సుఖించుము త్రాగుము భుజించుమని తన ప్రాణంతో అనుకుంటూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు గడపచ్చు, అనేక సంవత్సరాలు ఆ యొక్క భుజించి తాగొచ్చు అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట విలువైన మాట ఏమిటంటే నీ యొక్క కావలసిన ఈ యొక్క దేహానికి ఏమి తిరుగుతామో ఏం ధరించుకుంటామని నీ దేహాన్ని కూర్చోనుకుంటూ నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటున్నమాట. ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది కదా, వస్త్రము కంటే నీ దేహము గొప్పది కదా. ఈ యొక్క ప్రాణమును దేవుని ఎదుట నీ యొక్క స్థితిని బట్టి అప్పగించుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు నీకు కావలసిన ప్రతి యొక్క పరిస్థితులన్నిటిని దేవుడు సమకూర్చవలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు కదా. అంటే ఈ ప్రాణముతో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనతో స్తుతించినట్లుగా ఆయనతో అడ్డుకట్టబడిన వారిగా మన జీవితాలను నడిపించబడాలి. అందుకే ఇక్కడ అంటున్నమాట, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకు సమకూర్చుకున్నవాడు కూడా అలాగే ఉన్నాడు. ఏ విధంగా అంటే, ఓ ఎర్రివాడా ధనవంతుడా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు సమకూర్చుకున్నా ఇదంతా నాదేలే అనుకుంటున్నావు, కానీ నీ యొక్క పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ ప్రాణం ఈ దినమున అడుగుచున్నాడు దేవుడు, అడిగితే నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి ఎవరు ఎగుతాయి, నీవు సమకూర్చుకున్నది ఎవరిదైతుంది. అందుకే అంటున్నమాట, నీ దేహమును కూర్చి నువ్వు బాధపడద్దు, నీ యొక్క ప్రాణమును గురించి నువ్వు విచారించకూడదు. నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఏమి తిందుమా ఏమి త్రాగుదామా ఏమి భుజించుదామా అని నువ్వు చింతపడవద్దు. ఒక మాట చదువుకుంటా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము. మనం ఏం చేయాలో అంటే మన స్థితిని బట్టి దేవుని ఎదుట మన జీవితాల్లో వేటిని ఎదుటాలో మన జ్ఞాపకం చేస్తున్నారు. 33వ చదువుకుంటాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. రేపటి గురించి మీరు చింతపడవద్దు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఈనాటికి ఆనాటికే చాలును. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అంటున్నమాట, ముందు మీ జీవితాలను బట్టి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎతకండి. మొదట అవి అన్ని అడిగేసి మీరు వెతికిన ఎడల ఆయన మీ యొక్క స్థితిని బట్టి మీకు అన్ని అనుగ్రహించడానికి ఆయనే కారకుడుగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నీ దేహం గురించి నువ్వు బాధపడవద్దు, నీ ప్రాణముల గురించి నువ్వు చింతపడవద్దు, రేపటి దినము గురించి నువ్వు చింతపడవద్దు. రేపటి దినము గురించి ఆ దినము తన యొక్క స్థితిని బట్టి తన యొక్క దిన సంగతుల గురించి అదే విచారణ పడుతుంది, చింతిస్తుంది. ఏ నాటికి ఆనాడు చాలు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు పంట సమృద్ధిగా పండించి అనుకుంటున్నాడు, ఆ తన యొక్క ప్రాణంతో అనుకుంటున్నాడు, ప్రాణమా సుఖించు
భుజించు త్రాగము అని ఆ యొక్క తన ప్రాణంతో అనేక సంవత్సరాలు గడపవచ్చునే అని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం పరిస్థితి? నువ్వు సంపాదించిన సంపాదన ఎవరికైతుంది? నీవు 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 ఆ యొక్క సంపాదించిన ఈ యొక్క ధనము కానీ, నువ్వు సంపాదించిన ధాన్యము కానీ, ఈ యొక్క కలిగిన ఈ ధనము కానీ ఏమైపోతాయి? నీకు కలిగిన వస్త్రాలు ఏమైపోతాయి? నీకు కలిగిన ప్రతిదీ వస్తువులన్నీ ఏమైపోతాయి? ఎవరి వగును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి అంటే, ముందు మన జీవితాలలో మొదట ఆయన నీతిని ఎదగాలి, ఆయన రాజ్యాన్ని ఎదగాలి, ఆయన రాజ్యమును ఎదగాలి, ఆయన నీతిని మన జీవితాలలో ఎదగాలి. ఈ నీతి మన జీవితాలలో నెరవేర్చబడితేనే ఈ యొక్క నీతి ద్వారా మన స్థితిని బట్టి అవి అన్ని అనుగ్రహించబడతాయి అంటున్నాడు. ఇక్కడ కూడా ఆ పాట పైన మాటల్లో జ్ఞాపకం చూసుకుంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎంతవో పోయాము, వాటికి యొక్క సమయాలలో వాటికి అనుగ్రహిస్తున్నారు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాదా? మనల్ని దేవుడు శ్రేష్టమైన వారిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ శ్రేష్టమైన వారిగా మనల్ని ఏర్పరచుకున్న ఏర్పాటులో మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటూ, మన యొక్క సొంత ఆలోచన ప్రకారం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టుకుని సంపాదన సంపాదన సంపాదనని మనసుతో మనుషుల జీవితాల్లో కొనసాగించబడుతున్నారు. దేవుని నీతి అనేది లేదు, దేవుని యొక్క రాజ్యాన్ని ఎదగడం అనేది లేదు. ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ఎదిగే పరిస్థితులు ఎవరికి కనబట్ల. ఇది నాలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అపాయకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు. మనుషులు ఎలా ఉన్నారంటే, జ్ఞాపకం చేసుకుంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతిలో 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల యొక్క జీవితాలు ఏమైనా స్థితిలో 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. అంత్య దినాలలో అపాయకరమైన దినాలు, అపాయకరమైన పరిస్థితులు, కాలములు వస్తున్నాయని మీరు తెలుసుకోను. ఎలా ఉంటారు మనుషులు అప్పుడు? మనం తెలుసుకోవడం ఇది ఎలా అంటే తర్వాత చదువు. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులుగా మార్చబడుతున్నారు. కృతజ్ఞత లేని హృదయాలుగా ఉన్నారు. అపవిత్రమైన వారిగా జీవిస్తూ ఉన్నారు. అనురాగితులుగా, అతిదేశులుగా మార్చబడుతున్నారు. అపవాదికులుగా మార్చబడుతున్నారు. అతిచేంద్రియులుగా మార్చబడుతున్నారు. క్రూరులు, సజ్జనులు, దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్విందులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అనుకుంటున్నాడు, సుఖించుదాము నా ప్రాణమా, నేను సుఖిస్తాను, నేను భుజిస్తాను, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను తిరుగుతాను అనే పరిస్థితుల్లో ఆ యొక్క జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి ఇది. అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తున్నాయి. ఈ కాలంలో మనుషుల యొక్క జీవితాలు స్వార్థపూరితమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంత్య దినములలో అనేక మంది బెంగమలాడుతున్నారు, ధనాపేక్షలై ధన యొక్క జీవితంలో ధనం మీద మనసు పెట్టుకొని తమ జీవితాలు నడిపించబడుతున్నారు. అంత్య దినాలలో అనేక మంది ఆ యొక్క దేవుని కంటే సుఖానుభవంగా జీవించాలని ఆలోచన చేత నడిపించబడుతున్నారు. ఇక్కడ అంటున్న మాట, నా ప్రాణమా, నీ జీవితంలో నీ యొక్క ఎర్రిబడా, నీ ప్రాణాన్ని ఎవరైనా దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ రాత్రి నీకు కలిగినది అంతా ఎవరు తాగుతుంది? ఈ లోకంలో ప్రవేశిస్తున్న పరిస్థితులు
అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత, దేవుడు మనకిచ్చిన యోగ్యతను, దేవుడు మనకిచ్చిన యొక్క ఆయుష్, ఎందరో తమ జీవితాలలో కాలగర్భంలో కలిసిపోతున్న పరిస్థితి, ఎలా నేలలో చనిపోయే పరిస్థితి, ఎలా మంటల్లో చనిపోయే పరిస్థితి, ఎలా ఏ విధమైన ప్రమాదాలలో చనిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాయి, కాలం వస్తున్నది తెలుసుకున్నాము. ఇప్పుడైనా మెలుకో. ఈ యొక్క పరిస్థితులలో ధనాపేక్షలై గర్వాంధులై సుఖానుభవం అనిపిస్తున్నారు కనుక నీవు ఏం చేయాలంటే ఆయన నీతిని ఎతుకు, ఆయన రాజ్యమును ఎతుకు, నీకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అంటున్నాడు కదా. నీకు క్షేమం కావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, నీకు కావలసిన అవసరాలన్నిటినీ కావాలన్నా దేవుని ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుని ఎదుటకు నీ స్థితిని బట్టి ఆ నీతిని ఎతకాలి, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. ఆయన రాజ్యమును నీతిని నువ్వు ఎప్పుడైతే ఎత్తుకుంటావో ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో కావలసిన ఆ యొక్క నీతి ప్రకారం జీవించి ఆ ప్రతిఫలం పొందుకున్నట్లుగా ఆ యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి అర్హతను పొందుకునే వారిగా జీవించడానికి ఇది కారణమవుతుంది. అందుకే అంటున్నాడు, దేవుడి యొక్క ధనవంతుల యొక్క జీవితాల్లో ఇదే పరిస్థితి. దేవుడి కొరకు జీవించకుండా తమ కొరకు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. చూడు, వీరి పరిస్థితి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఎప్పుడు మరణిస్తారో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో తమ జీవితాల్లో కాలగర్భంలో పరిస్థితులు కలిసిపోయే పరిస్థితి కలిగిపోతుంది. ఎప్పుడు ఏదో మనిషి వెనక్కి బయటికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం మాత్రం లేదు. ఈ అంత్య దినములో అపాయకరమైన కాలము వచ్చుతున్నదని తెలుసుకోండి. ఇప్పుడైనా తెలుసుకోండి, ఇప్పుడైనా తెలుసుకోండి. అందుకే కాబట్టి మీరు ముందు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎతకండి, సమస్తము ఆయన మీకు అనుగ్రహించగలుగుతాడు. అందుకే తన శిష్యులతో చెబుతున్నాడు, మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు యొక్క జీవితాలలో ఎప్పుడు సందేహపడవద్దు, ఏ మాత్రం చింతించవద్దు. రేపుడు దినము గురించి అదే దినమే చింతిస్తుంది. మనం చింతించే పరిస్థితి మనకెందుకు? దేవుడి మీద ఆధారపడిన ఆ ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తలేదు, కోయలేదు, ఆ యొక్క ఏ మాత్రము పంట పండించలేదు, ఏ మాత్రం అది ఏది చేయకుండానే తనకు ఆహారం సిద్ధపడుతున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాదా అంటున్నాడు కదా. ఈ శ్రేష్టమైన వారి జీవితాల్లో ఆయన నీతిని, ఆయన రాజ్యం నీతికి మన జీవితాలు మనకిచ్చినవి, ఈ ధన్యతలు మనకిచ్చిన ఒక ప్రాణము విలువైనది, మనకిచ్చిన ఈ యొక్క దేహము మనకి విలువైనది. ప్రాణము దేహము మన జీవితాల్లో ఉంటే చాలు, ఏదైనా మన దేవుడు మనకు అనుగ్రహించడానికి అవన్నీ కారణం అవుతుంది. కనుక మన యొక్క దేహమును, మన ప్రాణమును దేవుడి యొక్క ఎదుట ఆయనకు అప్పగించుకొని మన జీవితాలలో నడిపించబడితే, ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం వేచి చూస్తే సమస్తము చేయగలిగిన దేవుడు మన యొక్క జీవితాలలో ప్రతిదీ అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో ఇవన్నీ అనుగ్రహించబడాలంటే మనము మొదట మన నీతిలో కాదు కానీ ఆయన నీతితో నడిపించబడాలి. ఎవరు నడిపించబడ్డారంటే యేసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, యేసేపు గారు తన యొక్క జీవితంలో అవకాశం వచ్చిన తన దేహాన్ని ఏ మాత్రం అపవిత్రపరచుకోకుండా తన దేహాన్ని కాపాడుకున్నాడు. యేసేపు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క ప్రాణము పరిస్థితి ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్న దేవుని ఎదుట తన నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఆయన నీతిని ఎదుగుతున్నాడు. నేను ఇంత పాపం చేసి, ఇంత ఘోరమైన పాపం చేసి నన్ను దేవునికి విరోధి అయిపోతానే అని చెప్పి తన దేహాన్ని కాపాడుకుంటున్నాడు. తన ప్రాణాన్ని దేవుని ఎదుట తను ద్వేషించుకున్న పరిస్థితి కనబడుతుంది. తన యొక్క స్థితి ఏ పరిస్థితిలో ఉన్నా, కృంగిపోయిన జీవితం కలిగి ఉన్నా, ఏ మాత్రం దేవుని ఎదుటైన దేవుని యొక్క సన్నిధిని నిరీక్షణతో కొనసాగించబడ్డాడు కనుక తగిన సమయంలో తన జీవితంలో సమృద్ధిగా అతని యొక్క అనేక మందికి ఆశీర్వాదకరమైన వాడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదకరమైన వాడిగా మార్చబడడానికి కారణం ఏమిటంటే తన యొక్క జీవితంలో తన ప్రాణమును, తన యొక్క స్థితిని బట్టి
తన దేహాన్ని దేవుని ఎదుట అప్పగించుకొని తన స్థితిని బట్టి అప్పగించుకున్నాడు కనుకనే అతడు విలువైన శ్రేష్టమైన వాడిగా మార్చబడి అనేక మంది ప్రజలకు ఒక ఆశీర్వాదకరమైన వాడిగా మార్చబడి అతని వద్దకు వచ్చి అనేక మంది ధాన్యములు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దేవుడు గొప్ప కార్యాలను జరిగించగలిగినది మన జీవితాల్లో మన స్థితిని బట్టి. లోకానుసారమైన ధనంతో మనసులు పడి లోకానుసారమైన ధనం మీద మనసులు పెట్టుకొని ఈ నీతిని మర్చిపోతున్నారు, ఈ రాజ్యాన్ని మర్చిపోతున్నారు. ఆయన నీతిలో తమ జీవితాలు దేహాన్ని అప్పగించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ యొక్క రాజ్యం కొరకు తమ యొక్క స్థితిని బట్టి ప్రాణాన్ని త్యాగం చేసే పరిస్థితులు కనబడట్ల మనుషుల జీవితాల్లో. ఏదోలే భక్తి, కొంతవరకైతే భక్తి. ఏదైనా హానికరమైన పరిస్థితి కలిగితే ఈ లోకంలో మనుషుల జీవితాల్లో అదే పరిస్థితులు కలుగుతున్నాం. దేవుడు ఈ యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది ప్రజలు ఇప్పుడు సమస్తమే అనేక ప్రాంతాల్లో, ఆ నైజీరియా ప్రాంతంలో ఎంతగా తమ ప్రాణాలను ద్వేషించుకున్న ఏ విధమైన స్థితిలో వారి జీవితాలను నిలబెట్టుకుంటున్నారు. ప్రాణంతో సహా ద్వేషించుకున్న పరిస్థితి ఇక్కడ. ప్రాణంతో వారి జీవితాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడిని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏం ప్రతిఫలం లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి పొందుకోవడానికి వారికి అర్హత కలిగిన వారిగా మార్చబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు కూడా ఈ స్థితిని బట్టి మన దేహం గురించి, మన యొక్క ప్రాణం గురించి, ఆహారం ఏం తిందుమా అనే ఆహారం, మన దేహాన్ని గురించి, మన ప్రాణం గురించి, ఏం ధరించుకుందామని దేహం గురించి మనం బాధపడే పరిస్థితులు ఉండకుండా. ఎందుకంటే ఏ దినము దేని దినము ఏ దినము ఆ దినానికి చింతిస్తుంది, ఏ కీడు ఆ కీడు చాలు అంటుంది. మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి మొదట మన జీవితాల్లో ఆయన నీతిని రాజ్యం వెతికి ఆయన రాజ్యంలో మనం పాల్గొనడం గాక. ఆమేన్. ఈ మాట దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు